వెల్కమ్ టు మెగా 9 టీవీ. అన్ని గంభీరంగా గమనిస్తున్నా ఇక సమరశంఖం పూరించాల్సిన టైం వచ్చేసిందని, తాను కొడితే మామూలుగా ఉండదంటూ గులాబీ బాస్ సడన్ గా యాక్టివ్ అయ్యారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత గత ఏడాది కాలంగా సైలెంట్ గా ఉంటూ వచ్చారాయన. అయితే స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ ఎవరు ఊహించని రీతిలో రీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో నెక్స్ట్ ఆయన ఎలాంటి స్టెప్ వేయనున్నారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు కేసీఆర్ సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగుతున్నారట. ఈసారి కొట్టే దెబ్బతో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కూడా తలకిందులయ్యే వ్యూహంతో ఉన్నారట గులాబీ బాస్. ఇంతకీ కేసీఆర్ వ్యూహం ఏంటి? స్థానిక ఎన్నికల్లో ఆయన వ్యూహం ఎంతవరకు పనిచేస్తుంది? తెలంగాణలో రోజుకో రాజకీయం తెరపైకి వస్తోంది. ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల మధ్య నిత్యం వాడి వేడి విమర్శలు, ఆరోపణలతో ఓ రేంజ్ లో సాగుతున్న పాలిటిక్స్ బీఆర్ఎస్ అధినేత రీ ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ కు చేరుకున్నాయి. గత ఏడాది కాలంగా ఆయన యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమై ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇటు పార్టీ పరంగా ఫామ్ హౌస్ నుంచే దిశానిర్దేశం చేస్తూ వచ్చారాయన. అయితే కేసీఆర్ సైలెంట్ గా ఉండటంపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. కానీ ఎప్పుడూ ఆయన రియాక్ట్ కాలేదు. బీఆర్ఎస్ నుంచి కేవలం కేటీఆర్, హరీష్ రావులు మాత్రమే రియాక్ట్ అవుతూ వచ్చారు. కానీ సడన్ గా ఇదే నెలలో అధినేత ఎంట్రీ ఇవ్వటంతో ఒకసారిగా సీన్ మారిపోయింది. ఇప్పటి వరకు ఓ సైడ్ సాగిన పాలిటిక్స్ ఇక కేసీఆర్ వైపు తిరిగాయి. ఏ నలుగురి నోట విన్నా, ఎటువైపు చూసినా కేసీఆర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, సర్కార్ టార్గెట్ గా ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు, ఇదే చర్చ జరుగుతోంది. అయితే ఆ మధ్య కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే ఈసారి గట్టి ప్లాన్ తోనే బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది పాలనలో కాంగ్రెస్ అసమర్థ పాలన సాగించిందని, ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన టైం వచ్చిందని గట్టిగానే చెప్పారు. అంతేకాకుండా ఇదే నెలలో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పాలననే కోరుకుంటున్నారని నొక్కి చెబుతూ వచ్చారు. అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న గులాబీ బాస్ సడన్ గా ఎంట్రీ ఇవ్వటానికి రీజన్ ఏంటనేది పొలిటికల్ సర్కిల్స్ లో పదే పదే వినిపిస్తోన్న డౌట్. దానికి విశ్లేషకులు చెబుతున్న సమాధానం ఏంటంటే, స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం కావటమే ప్రధాన కారణమంటూ చెబుతున్నారు. గత ఏడాది కాలంగా ఇప్పుడు అప్పుడు అంటూ స్థానిక ఎన్నికలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సమగ్ర కుల గణన పూర్తి కావటంతో ఇక ఎన్నికలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. దీంతో ఒక్కసారిగా గులాబీ బాస్ యాక్టివ్ అయ్యారు. అప్పుడెప్పుడో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో బహిరంగ సభల్లో కనిపించిన అధినేత మళ్లీ ఇప్పుడు తెర ముందుకు వచ్చారు. పైగా ప్రస్తుతం రేవంత్ సర్కార్ పై ప్రతికూల పవనాలు వీస్తూ ఉండటంతో ఇదే సందులో పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్టుగా ప్రజల దృష్టిని మళ్లీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. అందుకే ఇదే నెలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు పంపాలన్నది గులాబీ బాస్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఆయన వ్యూహం ఏంటనేది అసలు ప్రశ్న. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం బీసీ నినాదంతోనే స్థానిక ఎన్నికల బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. బీసీ కులగణన సరిగ్గా జరగలేదని, ఇంకా రికార్డ్స్ లో లేని బీసీలు చాలా మందే ఉన్నారని, బీసీలను తగ్గించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందంటూ గులాబీ పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదే విమర్శలను బహిరంగ సభ ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకోసం కామారెడ్డిని వేదికగా బీసీ గర్జన చేయనున్నారట అధినేత. కామారెడ్డి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి ఓడిపోయినా ఆయన అదే చోట నుంచి బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉండటంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. బీసీ నినాదంతో కేసీఆర్ బహిరంగ సభ పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గులాబీ పార్టీకి చాలానే ప్లస్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వానికి ఎదురవుతున్న వ్యతిరేకతతో, బీసీ రిజర్వేషన్ల విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్, ఇవన్నీ కూడా గులాబీ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇకపోతే గత 10 ఏళ్ల కాలంగా తెలంగాణలో రూల్ చేసిన బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడింది. ఊహించని విధంగా ఓటమి చెవి చూసింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన రిజల్టే పెద్ద దెబ్బ అనుకుంటే అంతకు మించి అనేలా పార్లమెంటు ఎన్నికల్లో కంగుతింది. ఒక్కటంటే ఒక్క సీటు కూడా పార్లమెంటు ఎన్నికల్లో దక్కకపోవటం నిజంగా గులాబీ పార్టీని గట్టిగానే కలవరపెట్టింది. అయితే అప్పటి నుంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా సరైన టైం, సరైన సందర్భం ఆ పార్టీకి రాలేదు.
పైగా పార్టీలోని అంతర్గత సమస్యలు కూడా కొంతవరకు వేధించాయి. దీంతో కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా ఆకలితో ఉన్న గులాబీ పార్టీకి త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలు మంచి ఆప్షన్ గా కనిపిస్తున్నాయి. అందుకే ఎలాగైనా స్థానిక ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ కు అటు బీఆర్ఎస్ కి గట్టి షాక్ ఇవ్వాలని చూస్తోంది. పైగా అధినేత కూడా యాక్టివ్ కావడంతో గులాబీ గుబాలింపు మామూలుగా ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగానే కేసీఆర్ వ్యూహాలను ప్రత్యర్థులు అంచనా వేయటం చాలా కష్టం. అలాంటిది ఎన్నికల టైంలో ఆయన వ్యూహాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయనేది జగమెరిగిన సత్యం. అందుకు తగ్గట్టుగానే ఆయన పని మొదలు పెట్టారట. మరి గులాబీ బాస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ స్థాయి వరకు వెళ్లబోతున్నాయనేది వేచి చూడాలి.